అందరికీ నమస్తే అండి. సో భారతదేశం అంటే మన ఇండియా పాకిస్తాన్ మధ్య ప్రస్తుతం జరుగుతున్న ఉద్రిక్త పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయనేది మనం రోజు చెప్పుకుంటున్నాం. సో పూర్తి స్థాయిలో యుద్ధం వరకు వెళ్ళలేదు, కానీ మాటల యుద్ధం ప్లస్ సైనిక సన్నద్ధం, రాడార్ల మోహరింపు, రకరకాల కార్యకలాపాలన్నీ జరుగుతూ వస్తున్నాయి. అయితే ఈ క్రమంలోనే పాకిస్తాన్ ఇండియాను రకరకాలుగా రెచ్చగొడుతూ వస్తుంది. మన దేశం పాకిస్తాన్ మీద డైరెక్ట్గా యుద్ధం కాకుండా అసలు ఆ దేశం దారిలోకి రావాలంటే ఏం చేయాలి, వాళ్ళు ఉగ్రవాద కార్యకలాపాలు ఆపేయాలంటే ఏం చేయాలి, సో ఆ దేశాన్ని ఏ విధంగా దెబ్బతీయాలి అనేది రకరకాల మార్గాల్లోకి వెళ్తూ మొదట ఈ సింధు నదీ జలాలకు సంబంధించి ఒప్పందాన్ని నిలిపివేశారు. అది పాకిస్తాన్కు చాలా పెద్ద దెబ్బ. అయితే ఇమీడియట్గా తగిలే దెబ్బ కాదు. సింధు నదీ జలాల ఒప్పందం నిలిపివేత వలన ఒక 3-4 సంవత్సరాల తర్వాత పాకిస్తాన్ మీద విపరీతమైన ఎఫెక్ట్ ఉంటుంది. కానీ ఇమీడియట్గా వచ్చే ఎఫెక్ట్ ఒకటి ఉంది, పాకిస్తాన్ ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టడం. నిజానికి పాకిస్తాను ఆర్థికంగా అంతంత మాత్రమే. ఒకప్పుడు 50 సంవత్సరాల కిందట పాకిస్తాను దక్షిణాసియాలోనే సంపన్నమైన దేశం, ఇతర దేశాలకు అప్పులు ఇచ్చేది. కానీ గడిచిన 50 ఏళ్లలో అక్కడ ఆర్థిక విధానాలు సవ్యంగా లేని కారణంగా, క్రమశిక్షణ పాటించిన కారణంగా పేదరికంలోకి వెళ్ళిపోయింది. ఆ దేశ జీడిపి వృద్ధి రేటు కేవలం 2.5% మాత్రమే. దాదాపుగా దేశానికి ఇప్పటికి జీడిపిలో 61.2% వరకు అప్పు ఉందన్నమాట. ప్లస్ ఆ దేశం మొత్తం మీద 42.5% మంది పేదరికంలో ఉన్నారు. అంటే ఎక్కడ పేదరిక దారిద్ర్య రేఖలోనే ఉన్నారనమాట. 42% మంది ప్రజలంటే అర్థం చేసుకోవచ్చు. అలాగే ఆ దేశంలో ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఆర్థిక మాంద్యం విపరీతంగా ఉంది. ధరలు, నిత్యావసరాల ధరలు మండిపోతున్నాయి. కోడిగుడ్డు ఒక్కొక్కటి కొనాలంటే 8 రూపాయలు, 10 రూపాయలు, పాల ప్యాకెట్ కొనాలంటే 80 రూపాయలు, 100 రూపాయలు, అట్లా నిత్యావసరాల ధరలన్నీ మండిపోతున్నాయి. వాళ్ళు డైలీ తినే గోధుమలు, బియ్యం కూడా విపరీతంగా రేట్లు ఉన్నాయి. సో ఇది భవిష్యత్తులో ఇంకా పెరిగిపోద్ది. సరిగ్గా ఈ టైంలో పాకిస్తాన్ ఇప్పుడు ఇతర దేశాల మీదే ఆధారపడుతుంది. ఇతర దేశాల నుంచి వచ్చే నిధులు, విదేశీ పెట్టుబడులు, విదేశీ అప్పుల నుంచే ఎక్కువగా ఆధారపడుతుంది. సో సాధారణంగా ఏదైనా దేశానికి ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు IMF, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, అంటే అంతర్జాతీయ ద్రవ్యనిధి కొంత సహకారం అందిస్తుంది. ఈ క్రమంలోనే పాకిస్తాన్కు ఈ వార్షికంలో అంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్లో దాదాపుగా ఎంత $7 బిలియన్ అనుకుంటా, $7 బిలియన్ సహకారం అందించాల్సి ఉంది. IMF నుంచి పాకిస్తాన్కు వెళ్లాల్సి ఉంది. కానీ పాకిస్తాన్ దేశానికి ఆ సాయం వెళ్లకుండా, IMF నుంచి ఆ సహకారం వెళ్లకుండా భారత్ పూర్తి స్థాయిలో ప్రయత్నాలు ప్రారంభించింది. దానిలో భాగంగా ఫస్ట్ ప్లాన్ ఏంటంటే ఈ ఫండ్స్ మిస్యూజ్ అవ్వకూడదు, IMF నుంచి వెళ్ళే ఫండ్స్. కానీ పాకిస్తాన్లో ఉగ్రవాద శిబిరాలు ఎక్కువగా ఉన్నాయి, ఉగ్రవాదులు ఎక్కువగా ఉన్నారు అనేది నిరూపించగలిగితే, సాధారణంగా ఉగ్రవాదుల కార్యకలాపాలు జరుగుతున్నప్పుడు వాళ్ళకి ఎక్కువగా హవాలా నగదు, బ్లాక్ మనీ, ఇదే వాళ్ళకు ఆధారం అన్నమాట. ఎక్కువగా ఫేక్ నోట్లు చాలామనీ చేయడం కావచ్చు, దాని ద్వారా వచ్చింది కావచ్చు, హవాలా మనీ కావచ్చు, దాని ద్వారానే వాళ్ళు ఎక్కువగా ట్రాన్సాక్షన్స్ జరుపుతూ ఉంటారు. సో పాకిస్తాన్లో బ్లాక్ మనీ ఎక్కువ ఉంది, హవాలా మనీ ఎక్కువ ఉంది అని కనుక నిరూపించగలిగితే అది కంట్రోల్ చేయొచ్చు. దీనికి భారతదేశం వేస్తున్న ప్లాన్ ఏంటంటే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్, FATF అని అంతర్జాతీయంగా దేశాలు, ముఖ్యంగా G7 దేశాలు, G7లో భారతదేశానికి సభ్యత్వం లేదు, కానీ అప్పుడప్పుడు వాళ్ళ సమ్మిట్స్, వాళ్ళ సదస్సులు జరుగుతున్నప్పుడు భారత్ అప్పుడప్పుడు ముఖ్య అతిథిగా వెళ్తుంటారు. సో ఈ దేశాలు 1989లో ఒక ఆర్డర్ పాస్ చేశాయి. ఈ ఫైనాన్షియల్ లావాదేవీలు మిస్యూజ్ అయితే, ఈ IMF నుంచి వెళ్ళే సహకారాలు మిస్యూజ్ చేస్తే, ఉగ్రవాద కార్యకలాపాలకు వెళ్తే వాళ్ళకి అంతర్జాతీయ ఫండ్స్ వెళ్ళకూడదు, వాళ్ళని బ్లాక్ లిస్ట్లో పెట్టేయాలి, IATF జాబితాలో బ్లాక్ లిస్ట్లో పెట్టేయాలి ఆ దేశాన్ని అని నిర్ణయం తీసుకున్నాయి. సో దాన్ని ఇతర దేశాలన్నీ కూడా ఖచ్చితంగా అమలు చేస్తాయి. ఇప్పుడు G7లో ఉన్న దేశాలన్నీ సంపన్న దేశాలే కాబట్టి వాళ్ళు చేసేవన్నీ ఇతర దేశాలు అమలు చేస్తాయి. సో ఇప్పుడు ఆ రూల్స్ని మళ్ళీ గుర్తు చేసి, ఇదిగో పాకిస్తాన్లో ఉగ్రవాద కార్యకలాపాలు ఎక్కువ అవుతున్నాయి, బ్లాక్ మనీ ఎక్కువ ఉంది,
హవాలా నగదు ఎక్కువ ఉంది, దానివల్ల ఉగ్రవాదులు విచ్చలవిడిగా రెచ్చిపోతున్నారు అని నిరూపించి ఇతర దేశాలకు ఈ సమాచారం ఇచ్చి మన దగ్గర ఉన్న సమాచారం మన వాళ్ళు కనిపెట్టినవన్నీ ఇస్తే ఇప్పుడు జరుగుతున్న పరిస్థితిని ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళకి అంతర్జాతీయ సహకారాన్ని ఆపేయచ్చు. ఐఎంఎఫ్ ఏదైతే ఉందో, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఏదైతే $7 బిలియన్ ఉందో దాన్ని ఆపేయచ్చు. అది ఆగిపోతే పాకిస్తాన్కు మరింత దెబ్బ, ఆర్థికంగా ఆ దేశం మరింత కుంగిపోద్ది. ఒకవైపు సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం ద్వారా రాబోయే 5 సంవత్సరాల్లో పాకిస్తాన్లో 40% నుంచి 60% భూభాగం ఎడారిగా మారిపోద్ది. వ్యవసాయం ఉండదు, పరిశ్రమలకు నీళ్ళు ఉండవు, ప్రజలకు తాగునీరు ఉండదు. మరోవైపు ఐఎంఎఫ్ నుంచి వెళ్లాల్సిన సాయం ఆగిపోతే ఆ దేశంలో విదేశీ పెట్టుబడులు ఉండవు, అంతర్జాతీయంగా వాళ్ళకి వ్యాపారాలు, ట్రేడింగు, ట్రాన్సాక్షన్స్ జరగవు, ఆ దేశం మరింత కుంగిపోద్ది అనమాట. ఇట్లా అన్ని వైపుల నుంచి ముప్పేట దాడి చేస్తోంది. కేవలం పాకిస్తాన్ వాళ్ళు తుపాకులు మాత్రమే ఎక్కుపెట్టి వరుసగా 7 రోజుల నుంచి భారత్ మీద కాల్పులు జరుపుతున్నారు, మన వాళ్ళు సమాధానం ఇస్తున్నారు. కానీ వీళ్ళు ఇది కాదు ప్లాను, పాకిస్తాన్ని దెబ్బతీయాలంటే ముప్పేట దాడి చేయాలి, అష్టదిగ్బంధనం చేయాలి అనే ప్లాన్లో ఉన్నారనమాట. దానిలో భాగంగానే ఇప్పుడు ఆర్థిక పరంగా ఆ దేశాన్ని మరింత ఉక్కిరిబిక్కిరి చేయడానికి మన దేశం రకరకాల ప్లాన్స్ వేస్తోంది. థ్యాంక్ యూ.